రాముణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే హనుమంతుణ్ణి రాముడే చంపబోయాడని తెలుసా? ఒకరోజు దేవలోకంలో నారద మహర్షి చిన్న పరీక్ష పెట్టి హనుమంతుణ్ణి అందరి ఋషులకు నమస్కరించమని చెప్పి విశ్వామిత్రుడికి మాత్రం నమస్కరించొద్దు అంటాడు. హనుమంతుడు అందరికీ నమస్కరించి విశ్వామిత్ర మహర్షిని మాత్రం ఉద్దేశ్యపూర్వకంగా నమస్కరించడు. అది చూసిన విశ్వామిత్రుడు ఆగ్రహంతో మండిపోయాడు. గురువును అవమానించిన హనుమంతుణ్ణి శిక్షించాలి అని రాముడికి విశ్వామిత్రుడు ఆజ్ఞ ఇచ్చాడు. గురువుమాట జవదాటలేని రాముడు భక్తుడైన హనుమంతుడిపై భయంకరమైన అస్త్రాలు సంధించాడు. ఆకాశంలో అస్త్రాలు గర్జిస్తున్నాయి, కాని హనుమంతుడు మాత్రం ఒకే పని చేశాడు. కళ్ళు మూసుకుని శ్రీరామ జయరామ జయ జయరామ అని జపించాడు. ఆశ్చర్యం! రాముడి అస్త్రాలు హనుమంతుణ్ణి తాకకుండా రామనామశక్తితో తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి. అప్పుడు రాముడే చెప్పాడు, నా బాణాల కంటే కూడా నీకు నా మీద ఉన్న ప్రేమ గొప్పది. అప్పుడు విశ్వామిత్రుడు కూడా హనుమంతుడి భక్తిని చూసి ఆశీర్వదించాడు. అప్పుడే రాముడిపై హనుమంతుడికి ఎంత భక్తి మరియు ప్రేమ ఉన్నాయో నారదుడికి అర్థమవుతుంది.